ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం తెలిపేందుకు ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు అధికారులు సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇక తన పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓ వ్యక్తి ఐపీఎస్ అధికారి ముసుగులో వచ్చాడని, ఈ ఘటనపై అధికారులతో మాట్లాడుతున్నానన్నారు. తనకు రక్షణ ఉన్నా లేకున్నా పనిచేస్తానన్నారు పవన్. మరోవైపు డిప్యూటీ సీఎం భద్రతలో డొల్లతనానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు బొత్స. ప్రభుత్వం ఏమైపోయింది అన్నారు. కడప పర్యటనలో హెచ్చరికలు చేస్తున్న పవన్ తన సెక్యూరిటీలో వైఫల్యాలకు ఎవరిని బాధ్యులు చేస్తారో చెప్పాలన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయన్నారు. అనుమతులు ఉన్నా లేకున్నా నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. ఇక మహిళా సమ్మాన్ యోజన పథకం పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారన్న ఫిర్యాదుతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. పథకాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర చేసినప్పటికీ తాము కొనసాగిస్తున్నామన్నారు కేజ్రీవాల్. ఇక ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. నిగమ్ బోధ్ ఘాట్ లో అంత్యక్రియలను నిర్వహించి మన్మోహన్ ను కేంద్రం అవమానించిందన్నారు రాహుల్ గాంధీ. ఇక మణిపూర్లో కుకీ తీవ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ వీడియో జర్నలిస్ట్తో సహా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు.